తులారాశి జనవరి 2026 మాసరాశి ఫలాలు. మీ జీవితంలో సమతుల్యత కోసం మీరు ఎంత పోరాడారో ఆ పోరాటానికి ఈ జనవరి సమాధానం ఇస్తుంది. కాని ఆ సమాధానం మీకు నచ్చుతుందా లేక భయపెడుతుందా అన్నది మీ హృదయం చెప్పాలి. నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మనసును తాకే మాటలతో భవిష్యత్తుకు దారిచూపే జ్యోతిష్యంతో మీ ముందుకు వస్తున్న తెలుగు జ్యోతిష్యవాణి. ఈ కొత్త సంవత్సరపు మొదటి నెలలో మీ జీవితంలో మొదలవుతున్న మార్పులను ఈరోజు తెలుసుకుందాం. తులారాశి అంటేనే సమతుల్యత, న్యాయం, అందం, సంబంధాల విలువ తెలిసిన రాశి మీరు. ఇతరుల సంతోషం కోసం మీరు ఎన్నిసార్లు మీ మనసును మౌనంగా ఉంచారో అదే ఈ జనవరిలో మీకు తిరిగి లెక్కగా వస్తుంది. ఈ రాశి ఫలాలు 2026 జనవరి 1 నుండి జనవరి 31 వరకు వర్తిస్తాయి. కొత్త సంవత్సరం మొదటి నెల మీ జీవితానికి కొత్త దిశను చూపించబోతుంది. ఈ నెల గ్రహాల స్థితి నిర్ణయాల నెల. జనవరిలో తులారాశివారికి ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది. శుక్రుడు మీకు ఆనందం, సంబంధాలు, సౌఖ్యం ఇస్తాడు. కాని శని ప్రభావం కూడా ఉండటంతో ప్రతి ఆనందం ముందు ఒక బాధ్యత నిలబడి ఉంటుంది. గురుగ్రహం మీకు దారి చూపించే దీపంలా ఉంటుంది. రాహు మీలో సందేహాలను పెంచినా కేతు అనవసరమైన ఆశలను నెమ్మదిగా తొలగిస్తాడు. ఇది గందరగోళం కాదు, ఇది జీవితాన్ని సరిచేసే ప్రక్రియ. సాధారణ ఫలితాలు. ఈ నెల ప్రారంభంలో మీ మనసు చాలా ఆలోచనలతో నిండిపోతుంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే వెనక్కి ముందుకు చూస్తారు. ఎవరినీ బాధ పెట్టకూడదనే ఆలోచన మిమ్మల్ని కొంచెం అలసటకు గురిచేస్తుంది. మధ్య నెల నుంచి మీలో ఒక స్పష్టత వస్తుంది. ఇది నా జీవితం, నా నిర్ణయం అని మీ మనసు బలంగా చెప్పడం మొదలుపెడుతుంది. నెల చివరికి మీరు కోల్పోయిన సమతుల్యతను తిరిగి పొందుతారు. ప్రేమ, కుటుంబం, నిజాయితీ పరీక్షించే కాలం. ప్రేమలో ఉన్న తులా రాశివారికి ఈ నెల నిజాయితీ చాలా ముఖ్యమైనది. దాచిన మాటలు, చెప్పని భావాలు ఇప్పుడు బయటకు రావచ్చు. కొంతమందికి సంబంధం మరింత లోతుగా మారుతుంది. మరికొంతమందికి సత్యం తెలిసి మనసు బాధపడవచ్చు. వివాహితులకు ఈ నెల చర్చల నెల. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ఆడవారి మాటకు విలువ ఇవ్వడం శాంతిని తీసుకువస్తుంది. కెరీర్, ఉద్యోగం, నెమ్మదిగా స్థిరత్వం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెల పెద్ద కలకలం ఉండదు. కాని మీ పని శైలిని మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. మీపై ఉన్నవారు మీ నైపుణ్యాన్ని గమనిస్తున్నారు. ప్రస్తుతం ప్రశంసలు రాకపోయినా భవిష్యత్తులో ఫలితం తప్పకుండా ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారు జనవరి చివరలో ఒక అవకాశం చూడవచ్చు. డబ్బు, ఆర్థిక పరిస్థితి లెక్కలు చూసే సమయం. ఈ నెల డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఆకర్షణకు లోనే ఖర్చులు చేయవద్దు. అయితే గతంలో చేసిన పెట్టుబడుల నుంచి చిన్న లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. అప్పుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం, శరీరం కంటే మనసే కీలకం. తులా రాశివారికి ఈ నెల ఆరోగ్యం కంటే మానసిక ప్రశాంతత ముఖ్యమైనది. నిద్రలేమి, ఆందోళన చిన్న సమస్యలుగా కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. సంగీతం, ధ్యానం, నడక మీకు మంచి ఔషధం. విద్యార్థులు, యువత లక్ష్యం స్పష్టంగా పెట్టుకోండి. ఈ నెల చదువులో దృష్టి చెల్లాచెదురవుతుంది. ఒకేసారి చాలా విషయాలు చేయాలనే ఆలోచన మీను వెనక్కి లాగవచ్చు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానికి కట్టుబడితే నెల చివరికి సంతృప్తి ఉంటుంది. మహిళలకు ముఖ్య సూచనలు. మీ విలువను గుర్తించండి. ఈ నెల తులా రాశి మహిళలు ఇతరుల కోసం తమ అవసరాలను తక్కువ చేయకండి. మీ మాటకు, మీ భావానికి మీరు ఇచ్చే విలువే ఇతరులు మీకు ఇచ్చే గౌరవం. ఈ నెల చెప్పాల్సిన జాగ్రత్త. ఎవరి ఒత్తిడితోనూ జీవిత నిర్ణయాలు తీసుకోకండి. ప్రత్యేకంగా సంబంధాలు, డబ్బు విషయంలో
ఈ నెల మీకు వచ్చే గోప్యమైన అవకాశం. మీ ప్రతిభను గుర్తించే ఒక వ్యక్తి ఈ నెలలో మీ జీవితంలోకి వస్తాడు. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ నెల దైవ ఆశీర్వాదం. ఈ నెల మీపై శుక్రగ్రహ అనుగ్రహం ఉంటుంది. అందం, శాంతి, సంబంధాల్లో దైవ సహాయం లభిస్తుంది. ఉదయం చేయాల్సిన చిన్న పూజ శ్లోకం. ప్రతిరోజు ఉదయం ఓం సుం శుక్రాయ నమః అని 11 సార్లు జపించండి. ఈ నెల పూజించాల్సిన దేవుడు మహాలక్ష్మీదేవి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు తెలుపు. శుభ సంఖ్య 6. శుభ సమయం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు. శుభదిశ తూర్పు. తులా రాశివారా, మీరు అందరినీ సమతుల్యంలో ఉంచే ప్రయత్నంలో మీ మనసును మరిచిపోతున్నారు. ఈ జనవరి మీకు ఒక మాట చెబుతోంది. నీ సంతోషం కూడా ముఖ్యం. మీరు మారితే మీ జీవితమే మారుతుంది. ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయంటే మీరు సరైన చోటే ఉన్నారు. మీ జీవన ప్రయాణంలో ఈ జ్యోతిష్యవాణి మీకు వెలుగుదీపంలా తోడుగా ఉంటుంది. మళ్ళీ మరో రాశితో, మరో భావంతో త్వరలో కలుద్దాం.